హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం. మనం ఎక్కువగా పాలకూరతో పాలకూర పప్పు చేస్తూ ఉంటాం కదా. ఇలా ఒకసారి ఉల్లికారాన్ని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలు తినని వాళ్ళకి కూడా ఇలా ఒకసారి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. మరి టేస్టీ పాలకూర ఉల్లికారాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఈ సైజులో ఉండే పాలకూర కట్టను తీసుకున్నాను. చిన్న సైజులో ఉన్నవైతే 2 కట్టలను తీసుకోండి. ఈ ఆకుకూరల్లో మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2-3 సార్లు బాగా కడగండి. 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ముదురుగా ఉన్న కాడలను తీసేసి లేతగా ఉన్నంత వరకు కట్ చేయండి. లేతగా ఉన్న కాడలను వేస్తే ఉల్లికారంలో వేసినప్పుడు బాగా మగ్గుతుంది. ఇలా కాడలతో సహా వేస్తే ఏంటంటే ఎక్కువగా ఆకులు లేకుండా ఉల్లికారంలో బాగా ఉడికి ముద్దకూరలాగా వస్తుంది. పాలకూర మొత్తాన్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసేయండి. ఉల్లికారం కోసం ఇక్కడ నేను మీడియం సైజులో ఉండే 3 ఉల్లిపాయలను తీసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలని ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే 15 నుంచి 20 వెల్లుల్లిపాయలని వేసుకోండి. ఇక్కడ నేను పెద్ద సైజులో ఉండే వెల్లుల్లిపాయలని తీసుకుంటున్నాను కాబట్టి 12 వరకు వేస్తున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. మీకు ఇంకాస్త స్పైసీగా కావాలంటే కారం ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి వీటన్నింటినీ మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సులాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఇందులోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. 1 టీ స్పూన్ శనగపప్పుని, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోండి. 2 ఎండుమిర్చిని తుంచి వేయండి. వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని వేయించేటప్పుడే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి. ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకోవాలి. ఈ ఉల్లికారాన్ని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లికారం అనేది సరిగా వేగలేదు అంటే టేస్ట్ అంత బాగుండదు. మనం ఈ ఉల్లికారాన్ని ఎంత బాగా వేయించుకుంటే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. చూడండి, మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి. పాలకూరని మొత్తం వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాల టైం అయితే పడుతుంది. చూడండి, మనకి ఇలా కర్రీ అనేది దగ్గరగా అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుతూ మరొక నిమిషం పాటు వేయించండి. చూడండి, 1 నిమిషం పాటు వేయించామంటే ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా దగ్గరగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో చూశారు కదా, పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది. మరి ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.